హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రమ్య శేఖర్. అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేనైతే వీడియో అనేది లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కదా. వినాయక చవితి ఫెస్టివల్ అంటే ప్రతి ఒక్కరు ఫెస్టివల్ అండి. ఇది మా సొసైటీలో ఉన్న బొజ్జ గణపయ్య విగ్రహం అండి. చూడండి ఎంత క్యూట్గా సింపుల్గా పెట్టారో. చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. అండ్ డెకరేషన్ కూడా నీట్గా సింపుల్గా చేశారు. చూడండి. సో గణేష అనేది ప్రతి ఒక్కరు ఫెస్టివల్ అండి. అందరూ ప్రతి ఒక్కరు గణేశాన్ని పూజిస్తారు. సో గణేష మన కోరికలు తప్పకుండా తీరుస్తాడండి. ఇది మా అపార్ట్మెంట్లో ఉన్న గణేష. సో డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, పల్లెకి వెళ్ళే వాళ్ళు దానికి గణపతికి నమస్కారం చేసుకుని ప్రార్థించుకుని వెళ్తారు. అండ్ మరోవర్ ఏంటంటే వినాయక చవితి స్పెషల్గా మా సొసైటీలో 10 days చేస్తున్నారు. వాళ్ళైతే ఇక్కడ సాంగ్స్ అనేవి పెట్టేశారండి. సో వీళ్ళైతే డివోషనల్ సాంగ్స్ చాలా అంటే చాలా బాగా పెట్టారండి. పిల్లలకి పెద్దలకి కూడా. అండ్ మెయిన్లీ మా బాబుకి కూడా మంచిగా నచ్చింది. సో వాడికి మాటలు రావట్లేదు అనుకున్నాను, కానీ ఆ సాంగ్ ఒక 2 to 3 words వరకు చెప్తూనే ఉన్నాడు. నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. వాళ్ళైతే అంత డీసెంట్గా, క్యూట్గా, డివోషనల్గా పాడారు. సో వాళ్ళ లాంగ్వేజ్ మరాఠీ అయినా మనకు గణేష సాంగ్స్ అంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి. అది ఏ లాంగ్వేజ్లో అయినా కూడా మనకు వినాయకుడు సాంగ్స్ అనేది చాలా అంటే చాలా డివోషనల్గా ఉంటాయి. సో అంత జోష్ ఉంటుంది వినాయకుడు సాంగ్స్. సో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారండి. చిన్నపిల్లలు 3 to 4 years పిల్లలు కూడా ఈ ఫెస్టివల్ని బాగా ఎంజాయ్ చేస్తారు. సో అలాగే 10 days డైలీ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తారు. మెసేజ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో అన్నీ సింపుల్గా చేసినా చాలా డివోషనల్గా, చాలా క్లియర్గా ఉంటుందండి. చేసుకున్న ఫెస్టివల్ అది నాకు చాలా బాగా నచ్చింది ముంబైలో. సో నేను అహ్మదాబాద్లో చూశాను, కానీ అంతగా నాకు ఐడియా లేదు. కానీ ముంబైలో చూస్తున్నాను కదా, ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా, డివోషనల్గా, గోల లేకుండా మంచిగా చేసుకుంటాను. సో అలా ఫెస్టివల్ అనేది చాలా డీసెంట్గా చేసుకోవాలి. సో బాగా నచ్చిందండి నాకైతే. సో మీ సైడ్ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ప్రతి ఒక్కటి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో నా వీడియోస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేను ఇంకా కొత్త వీడియోస్ బ్లాగ్స్ తీసి పెడతాను. సో నచ్చిన వీడియో. అండ్ మోర్ ఓవర్ నేను ఈ సాంగ్ కొంచెం రిలీజ్ చేస్తాను. బాగా ఉందండి, నాకైతే మంచిగా అనిపించింది. సో ఇంతటితో నా బ్లాగ్ కంప్లీట్ అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి.